సీత, నీకు గణపతి దేవుడి జననం గురించి తెలుసా? అవును, కొంత తెలుసు, కానీ పూర్తి వివరాలు చెప్పవా? గణపతికి సంబంధించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పార్వతీదేవి తన యోగాన్ని చేసుకుంటూ, ఒకరోజు స్నానం చేయడానికి సిద్ధమవుతూ, పసుపుతో ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోయి, గణపతి జన్మించాడు. అలా గణపతి పుట్టాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఆ సమయంలో పార్వతి స్నానం చేయడానికి వెళ్లిపోయింది. ఆమె తన కుమారుడిని, అంటే గణపతిని, తన ద్వారాన్ని కాపాడమని చెప్పింది. గణపతి అప్పుడు ధైర్యంగా తల్లి ఆజ్ఞను పాటించాడు. ఆహా, మరి శివుడు అప్పటికే వచ్చారా? అవును, శివుడు అప్పుడు అక్కడికి వచ్చాడు. కాని గణపతి శివుడు తండ్రి అని తెలియకుండా అతన్ని ఆపాడు. ఆగ్రహించిన శివుడు, తలనరికి, గణపతిని చంపేశాడు. అది చాలా విషాదం. మరి పార్వతీదేవి ఎలా స్పందించింది? పార్వతీదేవి ఎంతో విచారపడింది. తన కుమారుడిని కోల్పోయిందనుకుని కన్నీరు పెట్టుకుంది. ఆమెను ఊరడించడానికి శివుడు విని, విష్ణు తదితర దేవతలు తపస్సు చేశారు. మరి గణపతికి ఆ తర్వాత ఏం జరిగింది? శివుడు తన తప్పును గుర్తించి, ఒక ఏనుగు తల తీసుకొని గణపతికి అమర్చి అతడిని పునర్జన్మ ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయనకు గజానన అని పేరు వచ్చింది. అందుకే గణేశుడు వినాయకుడిగా జ్ఞాన, విజయం కోసం పూజలందుకుంటున్నాడు. ఇది నిజంగా అందమైన కథ. గణపతిని ఎందుకు మొదటిగా పూజిస్తారో ఇప్పుడు అర్థమైంది. అన్ని పనుల ప్రారంభంలో గణపతిని పూజిస్తే విజయం లభిస్తుంది అని నమ్మకం. అందుకే ప్రతి శుభకార్యం ముందు గణపతి పూజ తప్పనిసరి. సరిగ్గా చెప్పావు రవి.